I want to ask a simple question, Anmata. How does it feel, sir, to be called the coolest leader? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ ఓల్డ్ బట్ థ్యాంక్ యూ ఎస్పెషల్లీ విత్ సో మెనీ యంగ్స్టర్స్. మీ అందరిని చూస్తే ఎవరి చేతిలో ఫోన్ లేకుండా లేరు చూడు, అందరు ఫోన్లు ఉన్నాయి. తెల్లారి స్టార్ట్ అయ్యేది ఇన్స్టాగ్రామ్తోనేనా? వాట్సాపా ఇన్స్టాగ్రామా? స్నాపా? చూడు వీళ్ళందరినీ చూస్తే ఓల్డ్ అనిపించక ఏమనిపిస్తుంది? లేదు కొద్దిగా మీతో పాటు యంగ్ అనబడాలని ఒక డెనిమ్ షర్టు, కొద్దిగా జుట్టుకు రంగు వేసుకొని వచ్చిన. బట్ గుడ్ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ 10 జిల్లాలు అంటే పాత 10 జిల్లాలు తెలంగాణలోని అన్ని మూలల నుంచి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ మేఘా, థ్యాంక్ యూ సుమంత్ ఫర్ డూయింగ్ దిస్. Thank you, sir. థ్యాంక్ యూ అన్న. అన్న యాక్చువల్లీ మీకు ఒక క్వశ్చన్ ఉందన్న. ఇక్కడ ఉన్న వాళ్ళు ఐఎమ్ సో గ్లాడ్ యూ కాల్ మీ అన్న, నాట్ అంకుల్, సో థ్యాంక్ యూ. అబ్వియస్లీ అన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ టైం ఓటర్స్ అన్న, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినారు. సో వాళ్ళందరికీ ఎట్లా క్వశ్చన్ ఏముందంటే, ఇందాకనే మేము అనుకుంటుండే ఈసారి చాలా లాంగ్ వీకెండ్ ఉంది 30th నుంచి ఇప్పుడు గోవా ప్లాన్ చేస్తారు మా వాళ్ళందరూ. అరే అట్లా కాదురా ఓటేయాలి సారి నేను అని అంటే నేను చెప్తే ఇంటలేరు, మీరే అడ్రస్ చేయాలి అసలు ఓట్ ఎంత ఇంపార్టెంటో అన్ననే చెప్తాడు. Sir, address చేసే ముందు కొంచెం కూర్చుందాం. సో థ్యాంక్ యూ. మీకు ఐ నో యూ గైస్ డోంట్ లైక్ లెక్చర్స్, మీకు ఎక్కువ లెక్చర్స్ ఇష్టం ఉండేవి. కాలేజీలో అటెండెన్స్ ఎంత ఇంపార్టెంటో డెమోక్రసీలో ఓటు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే కాలేజ్కి పోకుండా మనం డుమ్మా కొడితే ఎట్లయితే మనం ఎగ్జామ్ రాయలేమో, అట్లనే ఓటు వేయకపోతే డెమోక్రాటిక్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయకపోతే మన ఆలోచనకు మన యొక్క ఐడియాలజీకి విలువ ఉండదు. ఎందుకంటే ఎవరైతే ఓటేస్తారో, ఎవరైతే ఓటుకు పోతారో, ఎవరైతే ఓట్లో లైన్లో నిలబడి ఓటేస్తారో వాళ్ళే అల్టిమేట్గా ఈ దేశం తలరాత రాస్తారు. ఈ దేశాన్ని ఎవరు నడపాలి, ఎవరు నడపొద్దు, హూ షుడ్ రన్ దిస్, హూ షుడ్ నాట్ రన్ ఇట్, దే విల్ గెట్ టు డిసైడ్. ఓన్లీ దోస్ పీపుల్ హూ యాక్చువల్లీ షో అప్ టు ఓట్, దే గెట్ టు డిసైడ్. లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే మనము సినిమాలు చూస్తాం, సినిమాలలో ఏమంటాం, అందరు పొలిటీషియన్స్ లంగలు దొంగలను చూపెడతారు, కరెక్ట్? వాళ్ళందరూ అవినీతి పరులు, అందరూ లంగలు దొంగలు, వాళ్ళు ఎప్పుడు మర్డర్లు చేస్తుంటారు, ఇంకోటి చేస్తుంటారు, అదే పనిలో ఉంటారు. కానీ అట్లాంటి వాళ్ళు ఎందుకు వస్తారు ఎందుకు వస్తారంటే చదువుకున్నోళ్ళు, తెలివైన వాళ్ళు, ఆలోచన ఉన్నోళ్ళు ఎట్లాంటి లీడర్ కావాలనో డిసైడ్ చేసుకోక, ఎట్లాంటి లీడర్ కావాలనో ఆలోచించిన ఆ ఆలోచనను ఓటు రూపంలో పోయి ఓటేయక అల్టిమేట్గా ఏమవుతుంది, ఎవరైతే పోయి ఓటు వస్తారో వాళ్ళ రిజల్ట్, వాళ్ళ థింకింగు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఐడియాకి తగ్గ విధంగా ఉన్నోళ్ళే వస్తారు. సో why should you vote? Just like attendances in a college, I think exactly that's how voting should be in a democracy, because India is world's largest democracy. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మీకు ఇంకో మాట తెలుసో లేదో, మీరు తెల్లారి లేస్తే మీరు చూసే ఆ సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే రాత్రి పండుకునే ముందు మీరు ఏం తింటారో నాకు తెలియదు ఇవాళ రేపు, కానీ మీరు తినే తిండి దాకా, ఒకవేళ దబ్బన పాలు దాగి పండుకుంటే ఆ పాల దాకా, ఐ డోంట్ నో ఇఫ్ యూ డూ దాట్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్. ద టారిఫ్ ఆన్ ఎవ్రీథింగ్, ద ట్యాక్స్ ఆన్ ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్ బై పొలిటీషియన్స్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. ఇప్పుడు మీకు తెలుసా, అసలు పాలు పెరుగు మీద జిఎస్టీ ఉంది, ట్యాక్స్ ఉంది. కానీ ఇప్పుడు మేఘాకి ఎయిర్పోర్ట్ ఉందనుకో, ఆ ఎయిర్పోర్ట్ నేను కొనుక్కున్నాను అనుకో, ట్రాన్స్ఫర్ అయిందనుకో, దాని మీద ట్యాక్స్ లేదు. ఇదో ఎట్లయితున్నాయి ఇవన్నీ? ఎట్లయితున్నాయి అంటే అక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నోళ్ళు, పార్లమెంట్లో ఎంపీలు ఉన్నోళ్ళు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు, వాళ్ళు తీసుకునే డిసిషన్స్. మరి ఇట్లాంటి ప్రతి డిసిషన్ మనను డే టు డే ఎఫెక్ట్ చేసినప్పుడు మనం పార్టిసిపేట్ చేయకపోతే విల్ బీ ద లూజర్స్. దట్స్ వాట్ ఐ వుడ్ సే. సో సింపుల్గా అన్నట్టు మనం గల్లీలో గణేషుని పెట్టినప్పుడు చందా ఇచ్చుడు ఎంత ఇంపార్టెంటో మనకు అక్కడ హక్కు ఉండాలంటే ఓటేస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది. నాకు తెలిసి వీళ్ళు చందా తీసుకునే టైప్, ఇచ్చే టైప్ కాదు వీళ్ళు. చందా అయ్యారు ఎవరిడా? అంత సీన్ లేదు ఇక్కడ. అంతా వాళ్ళ పేరెంట్స్ దగ్గర పాకెట్ మనీ తీసుకునే టైప్ తప్ప ఇచ్చే టైప్ కాదు ఇది. అంతేనా? యా, 100%. సార్ నాదొక చిన్న డౌట్ సార్. ఇప్పుడు నేను ప్రాపర్ హైదరాబాదీ, చిలకలగూడ అమ్మాయి, కిలోమీటర్లో ఉస్మాన్ యూనివర్సిటీ ఉంటుంది. సో 10 years బ్యాక్ వెన్ తెలంగాణ స్ట్రగుల్ వాస్ గోయింగ్ ఆన్, ఆల్ ఐ రిమెంబర్ ఆర్ ఆల్ ఐ యాక్చువల్లీ కేర్డ్ ఫర్, నాట్ టు డిస్రెస్పెక్ట్, బట్ వాజ్ హాలిడేస్ ఎప్పుడు వస్తున్నాయి, గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఎగ్జామ్ ఎప్పుడు పోస్ట్పోన్ అవుతుంది. దుర్మార్గురాలు సారీ అట్లా ఎవడన్నా కోరుకుంటాడా? చిన్నప్పుడు స్కూళ్ళల్లో అంటే టీచర్ పోతే హాలిడే వస్తుంది అనుకుంటారు, ఎవరైనా లీడర్ చచ్చిపోతే హాలిడే వస్తుంది అనుకుంటారు. నువ్వు కూడా అట్లే తయారు.
అట్లా కోరుకోకూడదు, చాలా తప్పు. బట్ ఐ సీ ద పాయింట్, ఐ సీ యువర్ పాయింట్. సరిగ్గా మన స్టేట్ వచ్చి 9.5 ఏళ్ళు అయింది. ఇప్పుడు 10th ఇయర్లో ఉన్నాం మనం. ఆ 10 years కింద మీలో చాలామంది నాకు తెలిసి డైపర్స్లో ఉండి ఉంటారు, లేదంటే లేదులే మరి డైపర్స్ కాదు కానీ 8, 9, 10, 11, 12, 13, 14 yearsకి ఉంటారు. ఆ రోజు నిజంగా కూడా తెలియదు అంటే ఏం జరిగింది, ఎట్లా జరిగింది. ఈ స్టేట్ ఈరోజు మనం ఎట్లనైతున్నామో తెలంగాణలో, ఇది రావడానికి దాదాపు 1-2 రోజులు కాదు, దాదాపు 50-60 ఏళ్ళు కొట్లాడితే, ఎంతోమంది కొట్లాడితే అల్టిమేట్గా తెలంగాణ వచ్చింది. ఎంతోమంది చచ్చిపోతే, ఎంతోమంది సాక్రిఫైస్ చేస్తే, ఎంతోమంది కొట్లాడితే ఇందులో ఈ స్టేట్ వచ్చింది తప్ప ఉత్తగానే రాలే. సో వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫస్ట్ ఇస్ ద సాక్రిఫైస్ ఆఫ్ లాడ్ ఆఫ్ దీస్ యంగ్ మెన్ అండ్ విమెన్. చాలామంది పిల్లలు, ముఖ్యంగా కాలేజ్ గోయింగ్ పిల్లలు ఇన్ యువర్ ఏజ్, దే హెడ్ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ. అంత చేసింది. తర్వాత అల్టిమేట్గా స్టేట్ ఎందుకు తెచ్చుకున్నాం ఇంత కష్టపడి అంటే, మనకు ఉద్యోగాలు రావాలి, మన పిల్లలకి మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, వాటర్ రావాలి మన ఫీల్డ్స్కి, మన వ్యవసాయానికి. అదేవిధంగా మన ఇక్కడ ఉండే డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఫాస్ట్గా కావాలంటే, ఎక్స్పెడిషియస్గా కావాలంటే ఇక్కడి పైసలు ఇక్కడనే ఖర్చు పెట్టాలి. దానికోసం తెచ్చుకున్నాం. అందుకే డూ యూ లైక్ హైదరాబాద్, డూ యూ లైక్ వాట్ యు సీ. ఇదంతా పోయిన 9-10 ఏళ్ళలో అయింది. ఎందుకు అయిందంటే తెలంగాణ వచ్చింది కాబట్టి ఇదంతా అయింది, ఇంత ఫాస్ట్గా అయింది. అదే తెలంగాణ రాకపోతే ఇంత ఫాస్ట్ కాకపోతుండే. మరి ఇది కావాలి అనుకుంటే వీ హ్యాడ్ టు ఫైట్, వీ హ్యాడ్ టు స్ట్రగుల్. నేను కూడా ఒకరోజు మొత్తం జైల్లో ఉన్నా. దిస్ వాజ్ 2009 November 30th రోజు. చాలామంది జైలుకు పోయినాం, దెబ్బలు తిన్నాం, బాగా కొట్టినప్పుడు పోలీసు వాళ్ళు. తర్వాత కేసులు అయినాయి, తర్వాత చాలామంది చచ్చిపోయినరు. ఇంత స్ట్రగుల్ తర్వాత వచ్చింది తెలంగాణ తప్ప ఊరికైనా రాలే. అంటే అన్న మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ చూడకు, ఆ రోజు సెక్రటేరియట్ అట్లుండే, ఇవాళ ఇట్లయింది. యా, అంటే మేము పెరిగేలోపు మాకు తెలివి వచ్చి పెరిగేలోపు బిల్డింగ్లు లేచిపోయినాయి. అది ముందు ఎట్లుంటుండేనో ఒకసారి చూద్దాం. అసలు నిజంగా 2014కి బిఫోర్ అక్కడ చూడు, అది ఎల్బినార్ చౌరస్తా ఎట్లుండే తెలంగాణ, ఎట్లా అయింది తెలంగాణ. దాట్స్ హౌ ఇట్ లుక్స్ నౌ. ఇట్లా నేను ఐ కెన్ షో యూ హండ్రెడ్స్ ఆఫ్ సచ్ ఎగ్జాంపుల్స్. బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ అప్పుడు చెత్తా చెదారం. ఇంకో ఇక్కడ చూడు, ఇంకో ఇది దుర్గం చెరువు ఆనాడు, దుర్గం చెరువు ఈనాడు. అన్ని సినిమాలలో దుర్గం చెరువు చూపెడుతుండ్రా. ఆయన ఈ మధ్యన బెంగళూరు అని చెప్పేసి కూడా ఇదే చూపెడుతుండ్రు. ఇదేమో ఒక బస్తీ, హైదరాబాద్లో ఒక బస్తీని రీడెవలప్ చేసిన తర్వాత ఇగో దట్ ఈస్ ద 2 BHK. ఇది మోజంజాహి మార్కెట్ ఇన్ 2014. దిస్ ఇస్ మోజంజాహి ఇన్ 2023. మేఘా ఇది ఓన్లీ ట్రైలర్, ఇంకా సినిమా ముందుంది. రైట్. మా అందరి మైండ్లో ఒక క్వశ్చన్ రన్ అవుతుందన్న, ఎట్లుండబోతుంది రేపు? ఎస్, ఇప్పుడు మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లుండబోతుంది అనేది, అరే మీరు ఆ రోజు చెప్పారన్నా ఇట్లా అయ్యింది అని మా అందరికి మళ్ళీ ఇట్లనే కూర్చొని క్లాప్స్ కొట్టాలని. సూపర్. ఎట్లా అవుతుంది అంటే నా లెక్క చెప్తా. ఇప్పుడు తెలంగాణలో మన స్టేట్ వచ్చినాక హైదరాబాద్ గ్రో అవుతుంది, హైదరాబాద్ అవతల అన్ని సిటీస్ కూడా ఇప్పుడు గ్రో అవుతున్నాయి. సో ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మీరు ఏది చూసినా, లేదా పోనీ టౌన్స్ కూడా, చిన్న చిన్న టౌన్స్, ఇప్పుడు సూర్యాపేట, తర్వాత మీరు బాన్స్వాడ లాంటివి తీసుకున్నా, నిర్మల్ లాంటివి తీసుకున్నా, అన్నిట్లో కూడా మార్పు వచ్చింది. పట్టణాల్లో గ్రామాలు మారినాయి, పట్టణాలు మారినాయి. ఓవరాల్గా తెలంగాణ ఇవాళ చూస్తే భారతదేశంలో చాలా ఆస్పెక్ట్స్లో నెంబర్ 1 ఉంది. రేపు ఏమవుతుంది, రాబోయే 10 ఏళ్ళు, ఇప్పుడు మొదటి 10 ఏళ్ళు ఇట్లుంది, నెక్స్ట్ 10 years ఏమవుతుంది అంటే నన్ను చాలామంది అడుగుతారు, మరి మీరు హైదరాబాద్నే ఉంటాయా ఇట్లాంటి బిల్డింగ్లు, వేరే కాడ కట్టరా అని. ఇవాళ బ్యూటిఫుల్ ఐటీ హబ్స్ కట్టినాం, నల్గొండలో కట్టినాం, మహబూబ్నగర్లో కట్టినాం, ఇప్పుడు మన నెక్స్ట్ రామగుండం, వన్పర్తి, సిద్దిపేట్ ఇవన్నీ అవుతున్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మీరు చూసే ఈ డెవలప్మెంటు రేపటి రోజున మీ కాడికి రావాలి, మీ ఊరికి రావాలంటే వచ్చే 10 ఏళ్ళలో ఏం జరుగుతుందంటే, మన దగ్గర కూడా తెలంగాణలో హై స్పీడ్ రైల్స్ ఖచ్చితంగా పెడతాం. ఇక్కడి నుంచి ఆదిలాబాద్ పోవాలంటే కూడా గంటన్నర లోపల హై స్పీడ్ రైల్లో పోయేటట్టు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈడికెళ్ళి ఖమ్మం పోవాలంటే కూడా గంటన్నర లోపల అక్కడ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఖమ్మంలో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో పనిచేయచ్చు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఖమ్మంలో పనిచేయచ్చు. ఇట్ విల్ బికమ్ అ టాస్అప్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ టైం. అప్పుడు హైదరాబాద్లో కూడా ఒక మూలకెళ్ళి ఒక మూల పోవాలంటే అప్పుడప్పుడు గంట అవుతుంది. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే హై స్పీడ్ ర్యాపిడ్ స్పీడ్ నెట్వర్క్ ఒకటి రావాలి, నెంబర్ 1, అది అవుతుంది. రెండోది, ఇవాళ మంచినీళ్ళు బాగా చేసుకున్నాం, కానీ ఇవాళ మంచినీళ్ళు ఎట్లా వస్తుందంటే రోజు తప్పించి రోజు, లేదా రోజుకు 1 గంట వస్తుంది. అట్లా కాకుండా నా డ్రీమ్ ఏంటంటే
కొద్దిగా టైం పడుతుంది, ఒక 10 ఏళ్ళు పడుతుంది కావచ్చు. ఎవ్రీ డే ఎప్పుడు ఏ పూట ఏ నిమిషానికి నల్ల తిప్పినా 24 గంటల్లో ఇంట్లో ఎప్పుడు నల్ల తిప్పినా వాటర్ ఉండాలి, వాటర్ రావాలి. ఇది డెవలప్డ్ కంట్రీస్లో ఉంటుంది, అది మన దగ్గర కూడా రావాలి. అట్లే ఇప్పుడు 24 గంటలు కరెంట్ వస్తుంది, అట్లనే 24 గంటలు వాటర్ రావాలి. అట్లనే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, అంటే ఇప్పుడు మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ జనరేషన్ కాబట్టి రేపు నేను ఊహించేది ఏంటంటే ఈ డొక్కు బండ్లన్నీ పోవాలి, ఈ ఇట్లా ముఖం మీద మొత్తం పొగగొట్టే బండ్లన్నీ పోవాలి, డెఫినెట్గా మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాలి, పొల్యూషన్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ రావాలి. ఆఖరి మాట ఏంటంటే ప్రతి జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ మెడికల్ కాలేజ్ వచ్చింది, ప్రతి జిల్లాలో నర్సింగ్ కాలేజ్ వచ్చింది. రేపటి రోజున ప్రతి జిల్లాలో ఐటీ హబ్ రావాలి, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రావాలి. వచ్చి మన పిల్లలకి ఎక్కడ కావాలంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరకాలి. దట్ షుడ్ బి ది విజన్. సో ఓవరాల్గా అన్న ప్లాన్ చేసేది ఎక్కడున్న వాళ్ళు ఎక్కడెక్కడికో పోయి జాబులు చేసి కష్టపడకుండా అమ్మ నాన్న కాళ్ళు నొచ్చేలోపు కాళ్ళు నొస్తున్నాయి అనేలోపు పోయి కాళ్ళు వస్తే అంత దూరంలో ఉండాలి మనం.